నమస్కారము. ఈరోజు మనం కొన్ని పొడుపు కథలు వాటి సమాధానాలు విందాము. పొడుపు కథలు. పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు, తీయని విందులు. పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు, తీయని విందులు. ఇది పొడుపు కథ. ఈ పొడుపు కథ సమాధానం: పచ్చని భవనం, తెల్లని గదులు, నల్లని రాజులు, తీయని విందులు. ఈ పొడుపు కథ సమాధానం సీతాఫలం. చెట్టుకు కాయని కాయ, ఎర్ర ఎర్రగా పెట్టే కాయ, ఏడాదంతా ఇంటిల్లిపాది ఇష్టంగా తినుకాయ. ఏమిటది? చెట్టుకు కాయని కాయ, ఎర్ర ఎర్రగా పెట్టే కాయ, ఏడాదంతా ఇంటిల్లిపాది ఇష్టంగా తినుకాయ. ఆవకాయ. వెనక్కి వెనక్కి పోతే గెలుపు, ముందు ముందుకొస్తే ఓటమి. ఏమిటో చెప్పుకోండి. ఈ పొడుపు కథ సమాధానం తాడులాగే ఆట. ఆ చెంప ఈ చెంప వాయిస్తుంటే చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. ఏమిటి? ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటే చుట్టూ చేరి చప్పట్లు కొడుతున్నారు. ఈ పొడుపు కథ సమాధానం మద్దెల. పొట్టి పిల్లకు పెట్టెడు బట్టలు. ఏమిటి? ఈ పొడుపు కథ సమాధానం ఉల్లిపాయ. చెవులు పట్టుకొని ముక్కు మీద కూర్చుంటుంది. మోసేదొకరు, చూసేదొకరు. ఏమిటి? కళ్ళజోడు. నీరు తాగి నిప్పు మింగి గుప్పు గుప్పున తేంచుతుంది. ఎందరెక్కి కూర్చున్నా ఇట్టే పరుగు తీస్తుంది. ఈ పొడుపు కథ సమాధానం రైలు. చరణశక్తి గలదు జంతువు కాదది, చేతులెప్పుడు తిప్పు శిశువు కాదు, కాలు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేశ. ఈ పొడుపు కథ సమాధానం గడియారం.
బరువు మోతుగాని బండి నేమియుగాను, కాళ్ళు నాలుగు గలవు కరముగాను, చేతులున్నవైన చేయలేనే పని, తెలుగు బిడ్డ నన్ను తెలియగలవా? ఈ పొడుపు కథ సమాధానం కుర్చీ. ఇక్కడ ఖరము అనగా గాడిద. మేసేది వేలంతా, కూసేది పిడుగంతా, తీసేది ప్రాణం ఏమిటి? ఈ పొడుపు కథ సమాధానం తుపాకీ. థ్యాంక్ యూ.